అందుకే కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఆ శ్రమలో మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తాయి. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలు అవన్నీ దేవుని సన్నిధికి మరింత దగ్గరగా తీసుకెళ్తాయి. అవి ఉంటేనే మనం ఏం చేస్తాం? గట్టిగా ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. ఏ ఇబ్బంది, ఏ కష్టము ఏం లేదనుకోండి, మోకరించలేము. మనకి నిద్ర వచ్చేద్ది, ఇంకా చాలా వచ్చేద్ది. అదే హృదయంలో బాధ, హృదయంలో వేదన, చాలా కష్టం, చాలా ఇబ్బంది, చాలా సమస్యలు. అలాంటప్పుడు నిద్ర ఆడద్దా? అసలు చర్చ్ వదిలిపెట్టి వెళ్ళాం. మనం చర్చిలోనే ఉండి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. అసలు ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటున్నా మనకే తెలియదు. కాబట్టి శ్రమలు ఉన్నప్పుడన్నా ఏం చేయాలి? మనం దేవుడి దగ్గర రావాలి. ఎందుకు దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడంటే, మనం ఆయన వదిలిపెట్టి తిరుగుతున్నాగా, మనల్ని కుదురుగా చేత్తకి మనం కుదురవుతామని ఏం చేస్తాడు దేవుడు? కొన్ని శ్రమలనే మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. మనం ఆయన వదిలిపెట్టే తిరుగుతున్నాం, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని శ్రమల్ని మన జీవితాల్లో అనుమతిస్తాడు. వాటిని బట్టి అయినా మనం ఏమవుతాం? కుదురు అవ్వాలని చెప్పి